హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మనం ఉగాది బ్లాగ్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ అయితే నేను లెగ్చి బ్రష్ చేసి టీ తాగానండి. అంతే ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను. హెడ్ బాత్ అయితే చేసి అయితే వచ్చాను. నా డ్రెస్ అయితే ఎలా ఉందో చెప్పండి. ఇదైతే లింక్ అయితే నేను పెట్టాను ఒక వీడియోలోని. ఇప్పుడైతే ఒక బౌల్లోని పాలోని వాటర్ అయితే తీసుకున్నాము. ఇదైతే బాగా పొంగే వరకు అయితే ఉంచుకోవాలండి స్టవ్ మీదే. అలా పొంగే వరకు చూసుకోవాలి. ఫెస్టివల్ వస్తే ఎప్పుడైనా పాలు పొంగేయటం అనేది మనకు ఆచారం కదండి. అది ఎంతమందికి తెలుసు. ఇప్పుడైతే పాలు పొంగాయి కదండి. ఇప్పుడైతే మనం కొత్తగా పండించిన రైస్ ఉంటాయి కదండి, అవైతే వేసేసుకోవాలి. మనమైతే ఇప్పుడు పరమాన్నం చేయబోతున్నాము. మీలో ఎంతమందికి పరమాన్నం అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే ప్రాణం. అందులోని అయ్యగారులు చేస్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడైతే దాన్ని ఒక తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఉగాది అంటే మీకేం మెమరీస్ ఉంటాయండి? నాకైతే ఎక్కువ హాలిడేస్ అనే గుర్తుంటుంది. ఎందుకంటే హాస్టల్ బ్యాచ్ కాబట్టి నాది. హాస్టల్లో ఉండాలి కదా, ఎప్పుడైనా ఎప్పుడు వస్తుంది హాలిడేస్, ఎప్పుడు ఫెస్టివల్ వస్తుంది, అవే కదండి గుర్తుండేది. అందుకనే అవంటే నీ ఇష్టం. ఇప్పుడైతే అదంతా బాగా కుక్ అవ్వాలండి. రైస్ అయితే మెత్తగా అవ్వాలి. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూనే చూసుకుంటూ ఉండాలి. అదైతే ఈజీగానే కుక్ అవుతుంది. అంతే అండి. ఇవైతే బాగానే కుక్ అవ్వాలి. అంటే రైస్ లాగా మెత్తగా అయిపోవాలి. అండ్ ఇందులోని బెల్లం అయితే వేసేసుకుంటున్నాము. బెల్లం అయితే వేసేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అండ్ షుగర్ అంటారు, షుగర్ తింటే మంచిది కాదు అని అంటారు కదా, అందుకనే షుగర్ చాలా తక్కువ తింటాము. బాగా కుక్ అయింది కదండి. ఇప్పుడైతే మనమైతే రైస్ చూసేసుకొని బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. బెల్లం పిల్లలు తింటూ ఉంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వాటర్ పాలు అన్నీ అయితే చూసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే షుగర్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. అది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలానే అంతా బాయిల్ చేసేసుకోవాలండి. యాలకులు వేసేసుకుందామండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు దంచేసుకుంటేనే ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఎప్పుడైతే మన పరమాన్నం అయితే రెడీ అయిపోయినట్లే. ఇట్లానే తిప్పుతూ ఉంటే కొంచెం గట్టి పడిద్ది. అట్లా గట్టి పడితే చాలండి, మన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పూజ కూడా చేసిందండి మా మమ్మీ. ఇక్కడ చూసారా అండి అడుక్కునే వాళ్ళు. ఇప్పుడైతే ఉప్పలమ్మ కాడ అయితే మేమైతే పాలు పొంగిచ్చామండి. ఇప్పుడు ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడానికి రాయి అయితే తీసుకొస్తుంది. మీలో ఎంతమందికి ఉప్పలమ్మ ఉందో చెప్పండి. ఇదైతే చాలా బాగుంటుంది పెట్టుకున్నప్పుడు. ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే చేసుకుందామని తీసుకుంటున్నాను. అండ్ చింతపులుసు వేసేసుకుంటున్నాను. అండ్ బెల్లం అండ్ సాల్ట్ అండ్ వేపపూత అయితే వేసేస్తున్నాను. కొంచెం కారం అండ్ మామిడికాయ ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. అంతా మిక్స్ చేసేసుకుంటే మన ఉగాది పచ్చడి అయితే రెడీ అవుతుంది. మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. నేనైతే ఇలాగే చేస్తాను. అండ్ మా మమ్మీ అయితే టిఫిన్కి గార వేస్తుంది. మీలో ఎంతమందికి గారెలన్నా ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం గారెలు, పరమాన్నం అండ్ ఉగాది పచ్చడి అయితే మస్తు ఉంటుంది. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అండి. మా మామయ్య
కి బట్టలు పెట్టాము మేము. అందుకనే వీడియో తీశాను. మా బావయ్య చనిపోయి ఒక 15 ఇయర్స్ అయిపోతుంది. ఇక్కడైతే పూజ వ్లాగ్ అండి. ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నేను చేశాను. అత్తయ్య అయితే పులిహోర, పరమాన్నం అండ్ ఇదండి మా ఉగాది బ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.